హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్కర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మోటోరోలా G57 పవర్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ ఇది 14,000కు లాంచ్ చేశారు. ఒక ₹1000 కార్డ్ ఆఫర్ ఉంది కాబట్టి కార్డ్ ఆఫర్తో కలిపి మనకు 13,000కు చేతికి వస్తుంది. ఇది ఒకే వేరియంట్ లో లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 1050 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేస్తున్నారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇందులో SD కార్డ్ సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు. ఇందులో ఇచ్చిన 128GB వేరియంట్ నే మనం వాడుకోవాల్సి ఉంటుంది స్టోరేజ్ ని. అలాగే ఇందులో 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 2K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ LYT 600 సెన్సార్ కాబట్టి కొద్దిగా ఈ ప్రైస్ కు తగ్గట్టు మనం డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇక్కడ 1+3 years మాత్రమే అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ 2+3 ఇచ్చినా కూడా బాగుండేది, కానీ ఒక్క మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ మాత్రమే వస్తుంది. 3 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది, దాన్ని ఏం తీసేయలేదు. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.1 వర్షన్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IPS LCD డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంటెడ్ దే ఉంటుంది. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇది కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. కంప్లీట్ గా డస్ట్ రెసిస్టెన్స్ ఉంది కానీ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. ఇందులో 11 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఈ 14,000 పెట్టినందుకు AMOLED డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇక్కడ ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అనేది దాదాపుగా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ కి కొద్దిగా ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పాలంటే గేమ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ 6 Gen 4 ప్రాసెసరే కొద్దిగా అహెడ్ ఉంటుంది. అలాగే కెమెరా కూడా పర్లేదు, ఇక్కడ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ బ్యాటరీ కూడా చాలా బాగుంది. 7000 mAh బ్యాటరీ అనేది చాలా మంచి బ్యాటరీ. ఇక్కడ ఒకవేళ మినిమల్ యూజర్ అయినట్లయితే 1.5 day ఆ 2 days వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సౌండ్ పరంగా బాగానే ఉంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఇస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఒక IP రేటింగ్ అండ్ AMOLED డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇక్కడ మనము ఈ ప్రైస్ లో కూడా అంటే కార్డ్ ఆఫర్ తో కొనుక్కోవచ్చు, పర్లేదు. ఏమంతా తీసేసే ఫోన్ అయితే కాదు. ఫొటోస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఫొటోస్ పరంగా కెమెరా పరంగా చూసిన బ్యాటరీ చాలా బాగుంది. ఈ బడ్జెట్ వరకు ఇది గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మనం కొనుక్కోవచ్చు. 13,000 వరకు. 14,000 అంటే కొద్దిగా ఆలోచించవలసిందే, కానీ 13,000 అంటే కొనుక్కోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.